నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా నారా భువనేశ్వరి గారి వ్యాఖ్యలు. 5 ఏళ్ల నాటి అసెంబ్లీ ఘటన మళ్ళీ తెరపైకి. ద్రౌపది ఉదాహరణతో భావోద్వేగ వ్యాఖ్యలు. మహిళల గౌరవంపై బలమైన సందేశం. వైసీపీని పరోక్షంగా టార్గెట్ చేసినట్లుగా చర్చ. కుప్పం వేదికగా రాజకీయ సంకేతాలపై ప్రత్యేకమైన కథనాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 2021 ఘటనను ప్రజలకు మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నం. ప్రజలే తమకు అండగా నిలిచారన్న నారా భువనేశ్వరి. తాజాగా నారా భువనేశ్వరి 5 ఏళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఘటనను మళ్ళీ ప్రస్తావించడం వెనుక రాజకీయ సందేశం ఏంటి? ద్రౌపది వస్త్రాపహరణతో తనకు జరిగిన అవమానాన్ని పోల్చడం ద్వారా ఎవరికి వార్నింగ్ ఇచ్చారు? కుప్పం పర్యటనలో భువనేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలు ఏపీ భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపుతాయా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని సంఘటనలు కాలం గడిచినా మరిచిపోలేనివిగా మిగిలిపోతాయి. అలాంటి ఘటనలే 2021 అసెంబ్లీలో జరిగిన దారుణమైన సంఘటన ఒకటి. అప్పట్లో అసెంబ్లీలో తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర భావోద్వేగానికి గురైన చంద్రబాబు సభను వీడి బయటకు రావడం, ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకోవడం, మళ్ళీ ముఖ్యమంత్రిగా మాత్రమే ఈ సభలో అడుగు పెడతానని శపథం చేసి ప్రకటించడం. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. ఇప్పుడు అదే ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు మరోసారి గుర్తు చేయడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా యమగానపల్లి ధర్మరాజుల స్వామి ఆలయాన్ని సందర్శించిన భువనేశ్వరి అక్కడ ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. తాను ఆ విషయాన్ని ఎప్పుడూ మాట్లాడాలని అనుకోలేదని ఆమె చెప్పిన మాట. ఆలయంలో ద్రౌపది అమ్మవారిని చూసిన తర్వాత తనకు గతంలో జరిగిన ఘటన గుర్తుకు వచ్చిందన్నారు. మహాభారతంలో ద్రౌపది భర్తలను అవమానించాలనే ఉద్దేశంతో నిండు సభలోకి లాగి అవమానించినట్లే తన భర్తను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో తన పేరును ప్రస్తావించి తనను అవమానించారని వ్యాఖ్యానించారు. ఇక అసెంబ్లీలో నాడు వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ 2021 అసెంబ్లీ ఘటనను గుర్తు చేస్తూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని, ధైర్యం ఉంటే రాజకీయంగా ప్రత్యర్థిని ఎదుర్కోవాలని, మహిళను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని చెప్పారు భువనేశ్వరి. తనపై లేనిపోని వ్యాఖ్యలు చేశారని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. నేను ఎలాంటి వ్యక్తినో నా భర్తకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని భువనేశ్వరి స్పష్టం చేశారు. ఇక చంద్రబాబు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నారన్న భువనేశ్వరి గత ఎన్నికల్లో ప్రజల రూపంలో దేవుడే తమకు అండగా నిలిచారని భావోద్వేగానికి లోనయ్యారు. మహాభారతంలో ద్రౌపదికి శ్రీకృష్ణుడు అండగా నిలిచినట్లే తమ కుటుంబానికి ప్రజలు అండగా నిలిచారని ఆ మద్దతును జీవితాంతం మరిచిపోలేనన్నారు భువనేశ్వరి. భువనేశ్వరి వ్యాఖ్యల్లో రాజకీయాల కంటే భావోద్వేగమే ఎక్కువగా కనిపిస్తుందని కొందరు భావిస్తే ఇందులో కూడా బలమైన రాజకీయ సందేశం దాగి ఉందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గత 2 ఏళ్లుగా భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్న, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న, కార్యకర్తలను కలుస్తున్న, ప్రత్యర్థి పార్టీలపై నేరుగా రాజకీయ వ్యాఖ్యలు మాత్రం చేయలేదు. అలాంటి ఆమె ఇప్పుడు 5 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను ప్రస్తావించడం సహజంగానే రాజకీయ చర్చకు కారణమైంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే భువనేశ్వరి కామెంట్స్ చేసిన సమయం, ప్రస్తుతం రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు మళ్ళీ వేడెక్కుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో గతంలో జరిగిన భావోద్వేగ ఘటనను గుర్తు చేయడం ద్వారా రాజకీయ చర్చను మరోసారి ఆ దిశగా మళ్లించారనే అభిప్రాయాలు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. భువనేశ్వరి చేసిన వ్యాఖ్యల్లో ద్రౌపది ఉదాహరణ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. భారతీయ సంస్కృతిలో ద్రౌపది వస్త్రాపహరణం మహిళా గౌరవంపై జరిగిన అత్యంత ఘోర అవమానానికి ప్రతీకగా భావిస్తారు. మరి అలాంటి ఉదాహరణను తీసుకుని అసెంబ్లీ ఘటనను గుర్తు చేయడం ద్వారా భువనేశ్వరి తన మనసులో ఎంతటి బాధ మిగిలి ఉందో చెప్పే ప్రయత్నం చేశారని ఆమె మద్దతుదారులు అంటున్నారు. ఈ సందర్భంలో 2021 అసెంబ్లీ ఘటనను చాలామంది మరోసారి గుర్తు చేసుకుంటారు. ఆ రోజు జరిగిన పరిణామాల తర్వాత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగారని ఆరోపించారు. ఆ సంఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ
కూటమి ఘన విజయం సాధించడంలో ఆ సంఘటన కూడా ప్రజలపై ప్రభావం చూపిందన్న అభిప్రాయాలు అప్పట్లో వినిపించాయి. ఇప్పుడు భువనేశ్వరి గారు చేసిన వ్యాఖ్యల్లో కూడా ప్రజలే దేవుడి రూపంలో మాకు అండగా నిలిచారు అనే మాటలకు అదే నేపథ్యం కనిపిస్తుంది. మహాభారతంలో ద్రౌపదికి శ్రీకృష్ణుడు అండగా నిలిచినట్లే తమ కుటుంబానికి ప్రజలు అండగా నిలిచారని చెప్పడం ద్వారా ఆమె ప్రజలకు కృతజ్ఞతలు కూడా వ్యక్తం చేశారు. అసలు నారా భువనేశ్వరి ఏం మాట్లాడారు, ఎలాంటి భావోద్వేగానికి గురయ్యారో ఓసారి చూద్దాం. నేను ఎప్పుడు ఆ విషయం నాకు ఇష్టం లేదు మాట్లాడటం, కానీ ఇవాళ ఆ ద్రౌపది అమ్మని చూశాను ఆలయంలో. మీ అందరికీ తెలుసు ద్రౌపది అమ్మ గురించి, మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు, ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీరలాగారు. ఎందుకు? భర్తని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. అది అన్నీ అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నుంచున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ప్రతి సందర్భంలో మా కుటుంబంలో చాలా జరిగినాయి మా జీవితాలు. ఇప్పుడే అన్నారు తిరుమలలో ఆ బాంబులు పెట్టి నక్సలైట్లు, కానీ ఇప్పుడు కూడా మా కుటుంబం హిట్ లిస్ట్లో ఉన్నా కూడా, ఇట్లాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నా కూడా ఆ దేవుడు అనేవాడు ఉంటాడు. ఎప్పుడు మా కుటుంబం మీకోసం, ప్రజల సేవ కోసం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్లా మా కుటుంబం ఉంది గనక ఆయన్ని రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు మీ అందరికీ తెలుసు, రుజువు ఏమీ లేకుండా 57 రోజులు నుంచున్న ఆయన ఖైదీ చేసినప్పుడు అప్పుడు దేవుడే దిగొచ్చి ప్రజల ద్వారా ముందుకొచ్చారు. అదే గనక ఆయన తినుంటే ఆ 26 కోట్లని చివరికి చెప్పారు. ఆ 26 కోట్లు కూడా వాళ్ళు చూపించలేకపోయారు. అది మా కుటుంబం అంటే. అట్లానే ఇప్పుడు నా గురించి మీ ముందర ఎందుకు చెప్తున్నానంటే, ఏనాడు నేను ఆ విషయం మాట్లాడలేదు. మగవాళ్ళని అందరికీ గుర్తు చేయటానికి తప్ప వేరే దానికి కాదు. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇది స్త్రీని మర్యాదించాలి, స్త్రీ ఒక అమ్మ లాంటిది అనేది మీరందరూ మర్చిపోకూడదు. అది మీ అందరికీ గుర్తు చేయడానికి ఇది చెప్పేది. ఈ విషయం నేను ఏనాడు 10 మంది ముందల ఆ విషయం ఏనాడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ ద్రౌపది అమ్మని ఆ గుడిలో చూశాను కనుక మీకు ఒకసారి విన్నవించాలని నా మనసులో ఏముంది అని నేను మాట్లాడాను. అది నేను ఎవరికి అక్కర్లేదు. నా భర్తకి తెలుసు, అందరికీ తెలుసు నేను ఎట్లాంటి దాన్ని. సో ఇది నారా భువనేశ్వరి గారి ఆవేదన. ఇక్కడ మరో కోణం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా భువనేశ్వరి ఇప్పటి వరకు రాజకీయ విమర్శల కంటే సేవా కార్యక్రమాలు, నియోజకవర్గ పర్యటనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయంగా స్పందించడం వల్ల ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం వచ్చింది. కుప్పం కూడా ఈ విషయంలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం. ఇది చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం. ఇక్కడ ప్రజలతో భువనేశ్వరి గారికి ప్రత్యక్ష అనుబంధం ఉంది. గత కొంతకాలంగా నియోజకవర్గ కార్యక్రమాలను ఆమె పర్యవేక్షిస్తున్నారు. అందువల్ల ఆమె మాటలను అక్కడి ప్రజలు, పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా పరిగణించే అవకాశము ఉంది. ఈ వ్యాఖ్యలు వైసీపీపై ఎలాంటి రాజకీయ ప్రభావం చూపుతాయనేది కూడా ఆసక్తికరంగా
మారిన అంశం. ఎందుకంటే గత అసెంబ్లీ ఘటనపై ఇప్పటికే ఇరుపక్షాలు తమ తమ వాదనలు వినిపించాయి. ఇప్పుడు భువనేశ్వరి మళ్ళీ అదే అంశాన్ని ప్రస్తావించడం వల్ల ఆ చర్చ మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. మరి విపక్షం ఈ వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తుంది? అధికార పక్షం దీన్ని రాజకీయంగా ఎంతవరకు ఉపయోగించుకుంటుంది? రానున్న రోజుల్లో ఈ వ్యాఖ్యల చుట్టూ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో అన్నది చాలా ఆసక్తికరంగా ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. ఏదైనప్పటికీ కూడా ఏ మహిళని అయినప్పుడు కూడా, ఎవరింటి మహిళని అయినప్పుడు కూడా ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా, ఆ రకంగా వాళ్ళ క్యారెక్టర్ని అసోసియేషన్ చేసి విధంగా మాట్లాడడం అన్నది చాలా తప్పు. ఇప్పటికే ఆ మాట్లాడిన ఎవరు మాట్లాడినప్పటికీ కూడా, ఏ రాజకీయ పార్టీ మాట్లాడిన, ఏ సామాన్య వ్యక్తి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి ఏదో రకంగా ప్రజలు బుద్ధి చెబుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది అన్నది తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళల టాకు. ఏదైనప్పటికీ కూడా నారా భువనేశ్వరి గారు మరొకసారి భావోద్వేగానికి గురైన ఈ వీడియో సోషల్ మీడియాని ఇప్పుడు షేక్ చేస్తుంది. ఇది రాజకీయ పరంగా మరి ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్నది చూడాలి. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.